హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బిగ్ బాస్ చాలా బాగుంది. ఏంటి అని అంటే ఇంకా మెగా మెగా చీఫ్ కంటెండర్ కి మన నిఖిల్ అండ్ రోహిణి మిగిలింది. వాళ్ళైతే ఇంటి సభ్యులకు సెలెక్ట్ చేసుకోవాలి ఎవరినైతే మెగా చీఫ్ కంటెండర్ ఫిఫ్త్ ఆమెను పంపించాలంటే ఇంక ఇంటి సభ్యులు అంతా కలిసి రోహిణికి 5 ఓట్స్ వచ్చినాయి, నిఖిల్కి 3 వచ్చినాయి. ఇంకా దాంట్లో కొద్దిగా మన గౌతము పృథ్వీకి చాలా గొడవలు అయినాయి. గౌతమ్ ఏమన్నాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకు తొక్కేస్తుండ్రు, మొత్తం గ్రూపిజం ఆడి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించాలి అని అన్ని చేసిండ్రు వీళ్ళు అని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి పాత వాళ్ళకి గొడవ వచ్చి దాంట్లో పృథ్వీకి గొడవ వచ్చి చాలా గొడవ పట్టిరు. నువ్వెంత నేనెంత, పోరా అరే తురే, ఏం పీకలేవు ఏం చేయలేవు, మస్తు తిట్టుకుండ్రు. అస్సలు బిగ్ బాస్లో అన్నట్టే లేదు, ఇంకా తిట్టుకుంటారు అయిపోయింది. ఇంకా లాస్ట్కి ఫైనల్ 5 మంది అయితే అయినరు. ఎవరైతే మన రోహిణి, తేజ, పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ మెగా చీఫ్ కంటెండర్ గా అయ్యిండ్రు 5 మంది. దాంట్లోనైతే ఇంకా వాళ్ళకైతే ఒక తాడ్ని ఇచ్చి ఇట్లా పట్టుకోవాలి, అట్లా ప్లాట్ఫామ్ అటు ఇటు జంప్ చేయాలి, డైస్ వేస్తే అట్లా అన్నట్టు ఒక గేమ్ పెట్టారు. దాంట్లోనైతే మన తేజ గెలిచిండు. ఇంకా తేజనైతే అనౌన్స్ చేయలేరు, మెగా చీఫ్ అయ్యిండు అన్నట్టు. ఇంకా తేజ ఇంకా అయితే కాలేదు. తేజకైతే కొద్దిగా హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా హీరో వచ్చిండు, ఆయన పేరు ఏం పేరు, విశ్వసేన్ వచ్చిండు. వాళ్ళ ఇంటి నుండి భోజనం పట్టుకొని వచ్చిండు, కొద్దిగా గేమ్స్ ఆడిండ్రు. ఇంకా ఇట్లా అయింది ఫ్రెండ్స్. నా రివ్యూ నచ్చితే లైక్ అనిపిస్తుంది మమ్మీ మెగా చీఫ్ అయ్యేది. నాకైతే మెగా చీఫ్ అయ్యేది అయితే మన తేజ కాలేడు కదా, తేజ అయితే బాగుంటది. అంతే ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్.